ఎంఎల్సి అంటే మేజర్ లీగ్ క్రికెట్. అమెరికాలో టీ20 లీగ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి జరుగుతోంది. ఐపీఎల్ అంత సక్సెస్ కాకపోయినా చిన్నగా మొదలైంది ఈ లీగ్. అయితే ఈ టీంలో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. ఎగ్జాంపుల్ ఫ్యాబ్ డూప్లెసిస్, హెట్మైర్, పూరన్ ఇలా ప్రజెంట్ టీ20 క్రికెట్లో ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్లే ఆడుతున్నారు. ఈ రోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ముందుగా సిటిల్ ఆర్కస్ అండ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ అంటే మన సిఎస్కే ఓనర్సే అనమాట. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్కస్ 20 ఓవర్లలో 220 పరుగులు భారీ స్కోర్ సాధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి. న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సెఫర్ట్ ఈ టీం తరపున ఆడుతూ 104 పరుగులు చేశాడు. 66 బంతుల్లోనే 8 ఫోర్లు 6 సిక్సర్లతో. మరో ఆటగాడు అమెరికాకు చెందిన షాయన్ జహాంగీర్ కూడా రెచ్చిపోయాడు. 47 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. 7 భారీ సిక్సర్లు 3 ఫోర్లతో. చివర్లో మార్కస్ స్టోనిస్ ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు ఇదే టీంకు ఆడుతున్నాడు. 3 బంతులను ఫేస్ చేసి 2 సిక్సర్లతో 13 పరుగులు చేశాడు. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగులు చేసింది. అంతేకాదు ఈ టీంకు ఓపెనర్లే 17.2 ఓవర్లకు 191 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. అటు బౌలింగ్లో అయితే టెక్సాస్ సూపర్ కింగ్స్ బౌలింగ్ కాస్త ఫెయిల్ అయింది. ఆడమ్ మిల్నే 4 ఓవర్లకు 41 పరుగులు ఇస్తే మొహమ్మద్ జస్ట్ 4 ఓవర్లకే 51 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది. ఒక వికెట్ తీసినప్పటికీ పరుగులను ఆపడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత భారీ టార్గెట్ 221 రన్స్ టార్గెట్ ఎంతైనా కాస్త కష్టంగా ఉంటుంది. అందులోనూ ఫస్ట్ బాల్కే వికెట్ కోల్పోయింది. ముకాబలా ఫస్ట్ బంత్కే డకౌట్ అయిపోయాడు. అయితే అప్పటి నుంచి టెక్సాస్ బ్యాట్స్మెన్ డూప్లెసిస్ అండ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ రైలీ రస్సో చెలరేగిపోయారు. డూప్లెసిస్ 52 బంతుల్లో 117 పరుగులు చేశాడు. 9 ఫోర్లు 7 సిక్సర్లతో. అండ్ రైలీ రస్సో 21 బంతుల్లో 49 పరుగులు 2 సిక్సర్లు 7 ఫోర్లతో. వీళ్ళిద్దరూ రెండో వికెట్కు 95 పరుగుల పార్ట్నర్షిప్. అది కూడా 37 బంతుల్లోనే, తక్కువ బంతుల్లోనే అన్నమాట. దీంతో ఈ జట్టు ఈజీగానే మ్యాచ్ గెలిచింది. తర్వాత ఓ 4 వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ డూప్లెసిస్ మాత్రం చివరి వరకు నాట్అవుట్గా ఉండి కెప్టెన్ ఇన్నింగ్స్తో తన టీంను గెలిపించుకున్నాడు. 9 సిక్సర్లు 7 ఫోర్లతో 52 బంతుల్లో 113 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఇటు బౌలర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కెమెరన్ గానన్ 4 ఓవర్లకు 55 పరుగులు ఇచ్చుకుంటే మిగతా బౌలర్లు జస్దీప్ సింగ్ కూడా 2 ఓవర్లకు 31 పరుగులు. ఇలా ఇంటర్నేషనల్ బౌలర్లు సైతం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్లో మార్కస్ స్టోనిస్ 2 ఓవర్ల లోపే 15 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు దసన్ షనాకా కూడా శ్రీలంక బౌలర్, తను కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ జట్టు జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లకే 221 పరుగులను ఛేదించేసింది.